అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలు కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సమయం, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లతో సరిపెట్టుకున్నటువంటి ఎన్నికలు. సో పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఒకే ఒక్క సీటు ఆయన పార్టీలో ఒకే ఒక వ్యక్తి గెలిచినటువంటి పరిస్థితి. సో ఇది 2019 ఎన్నికలు, ఇవి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు బలంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాయి. సో అలాంటి 2 నియోజకవర్గాలే పర్చూరు నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గం. సో ఈరోజు మన అద్దంకి నియోజకవర్గం గురించి కొన్ని కొత్త విషయాలు అప్డేట్స్ చూద్దాం. ఎందుకంటే అద్దంకి కొంచెం కీలకమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఉద్దండులు పోటీ చేస్తూ ఉంటారు. గతంలో బాచని చెంచుగారటయ్య గారు, ఆయనకు ముందు కరణం బలరామకృష్ణమూర్తి గారు, మరలా మధ్యలో ఒకసారి రాఘవరావు గారు, ఆ తర్వాత కరణం బలరాం గారు, ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు. సో ప్రస్తుతం 2009 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల వరకు, అంటే సో కంటిన్యూషన్గా 5 ఎన్నికలు కూడా, అంటే మార్టూరులో ఒకసారి గెలిచారు గతంలో, అంటే అద్దంకి నుంచి 4 ఎన్నికలు కూడా రవికుమార్ గారు గెలుస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి, టీడీపీ నుంచి. సో ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పవర్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే అద్దంకి ఈయనకి ఎనలేని బంధం ఏర్పడింది. ఇన్నేళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో ఈయన బలం రెట్టింతలుగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈయన ఢీకొనడానికి ఆషామాషి వ్యక్తులు కూడా ఇక్కడ సరిపోయే పరిస్థితి లేదు. ఒక బలమైనటువంటి నాయకులు కూడా ఈయన ముందు బలాదూరు అవుతున్నారు ఎన్నికల సమయంలో. సో జిల్లాలో ఈయనకు ఒక పేరు కూడా ఉంది. ఎన్నికలు సజావుగా సాగించాలి, ఎన్నికలు ఎలా చేయాలో ఈయన చూసి నేర్చుకోవాలి అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే ఇన్నిసార్లు కంటిన్యూగా గెలుస్తున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అలానే చూస్తారు. సో అది యాదృచ్ఛికంగా జరగని, లేకపోతే ప్లాన్ ప్రకారంగా జరగని, అన్నిసార్లు గెలుస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన తీరుతెన్నులను అభివర్ణించక తప్పదు. సో అయితే ఈయన మీద కరణం బలరాం గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వారి కుమారుడు వెంకటేశ్వర బాబు గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా నుంచి వచ్చినటువంటి హనిమిరెడ్డి గారిని వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. గరటయ్య గారు కూడా మధ్యలో ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఇన్నిసార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఇంతవరకు ఓటమి పాలు అవ్వలేదు. ప్రభుత్వాలు రాకపోవచ్చు కానీ ఆయన మాత్రం పవర్లోనే ఉన్నారు. సో అందుకే ప్రస్తుతం ఆయన పవర్ మినిస్టర్గా పనిచేస్తా ఉన్నారు. సో ఇప్పుడు రవికుమార్ గారిని ఢీకొట్టడానికి ఎవరు వస్తారు? సో ప్రస్తుతానికి అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు, ఈయన కూడా పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయినటువంటి పరిస్థితి అనమాట. సో మొత్తం మీద ఈయన గట్టిగానే వ్యవహారం చేస్తూ ఉన్నారు, గట్టిగా తిరుగుతున్నారు. అయితే రవికుమార్ దాడికి సరిపోతారా లేదనేది ఇప్పుడు వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, అద్దంకిలో ప్రతి ఒక్క నాలుక నోటిలో కూడా ఇదే మాట చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు సైతం ఓటమి పాలైన పరిస్థితులు ఉన్నాయి. అరే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గరటయ్య గారు ఓటమి పాలయ్యారు. సీనియర్ నాయకులు ప్రకాశం టైగర్ అనబడేటువంటి వ్యక్తి కరణం బలరాం గారు ఓడిపోయారు. ఆయన కుమారుడు ఓడిపోయారు. బయట నుంచి తెచ్చుకున్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇలాంటప్పుడు నెక్స్ట్ ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఇక్కడ కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాంటి వ్యక్తే అశోక్ కుమార్ గారు అవుతారా, లేదా పాత వ్యక్తులనే మళ్ళీ అద్దంకి తీసుకొస్తారా అనేది ఇప్పుడు అద్దంకిలో హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చింతలపూడి అశోక్ కుమార్ గారు రీసెంట్గా నియమించడం జరిగింది. అయితే ఈయన యాక్టివిటీ చేస్తున్న సందర్భంగా గతంలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి బాచని కృష్ణ చైతన్య గారు, ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీకి అంటే రవికుమార్ గారికి సపోర్ట్ చేసి 2024 ఎన్నికల్లో ఆయన ఓడించడం జరిగింది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త నాయకుడు వస్తాడా అనుకుంటే మరో కొత్త నాయకుడిని అదే పల్నాడు జిల్లా నుంచి మరో కొత్త నాయకుడు మళ్ళీ రావడం జరిగింది. ఆయన చింతలపూడి అశోక్ కుమార్ గారు. మరి ఈయన రవికుమార్ దాడికి సరిపోతాడా అంటే సరిపోడు అని తెలుగుదేశం వర్గాలని కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు రవికుమార్కి మరి ఎవరు గట్టి పోటీ ఇవ్వగలరు, ఎవరు గట్టిగా నిలబడగలరు అనేది ఇప్పుడు చర్చగా మారుతా ఉంది. సో అందుకే కాబోలు
ఇక్కడ బాచిన కృష్ణ చైతన్య గారు టికెట్ కోల్పోయి పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ అద్దంకి నియోజకవర్గంలో చిన్న చిన్నగా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో అదేవిధంగా కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేశ్వర బాబు గారు ప్రస్తుతం చీరాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. సో ఆయన కూడా మళ్ళా అద్దంకిలో పరుగులు తీస్తూ ఉన్నారు. సో ఇదంతా దేనికి సంకేతం, దేనికి నిదర్శనం? అద్దంకి ప్రజల్లో వైసీపీలో గందరగోళం నెలకొంది. సరే ఇంతమంది వచ్చినప్పటికీ రవికుమార్ మీద గట్టిగా పోటీ చేసి ఢీకొనే నాయకుడు ఎవరున్నారు అంటే ఎవరు లేరనే చెప్తున్నారు అద్దంకి నియోజకవర్గ ప్రజలు. కారణాలు ఏంటి? ఎందుకు రవికుమార్ గారిని ఓడించలేకపోతున్నారు? గట్టి పార్టీని ఢీ కొట్టేటువంటి గట్టి నాయకుడు అద్దంకిలో లేడా అనే మాటలు చాలా బలంగా వినిపిస్తాను. లేడనే చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. అయితే ప్రభుత్వం తీరుతెన్నులను బట్టి, ప్రభుత్వం వ్యతిరేకతను బట్టి నెక్స్ట్ రవికుమార్ గారికి అవకాశం లేకపోవచ్చేమో అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తాను. సో ఇలాంటి విషయాలన్నీ కూడా అద్దంకిలోనే ఎందుకు జరుగుతాయి, ఇలాంటి నాయకులంతా కూడా అద్దంకిలోనే ఎందుకు ఉంటారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గట్టిగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అద్దంకి నియోజకవర్గం మీద వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం అంటే కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా కీలకమైనటువంటి నాయకులు కావచ్చు, అద్దంకి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మరోసారి మళ్ళీ ఓటమి పాలవటానికి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా బలమైనటువంటి వ్యక్తిని సీటు డిక్లేర్ చేసి బలమైనటువంటి వ్యక్తిని నియమించి ఆయన ద్వారా యాక్టివ్ పాలిటిక్స్ చేయించాలి. సో అంతేగాని ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందుబాటులోకి వస్తే రేపు ఎవరిని చూసి ఎవరికి ఓట్లేస్తారనేది ఇప్పుడు వైసీపీలో చర్చగా మారింది. సో మొత్తం మీద అద్దంకి నియోజకవర్గంలో నాయకులు ఎక్కువయ్యారు, వైసీపీకి సంబంధించి యాక్టివిటీ తక్కువైంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి సీటు దక్కుతుంది, దక్కినంత మాత్రాన రవికుమార్ గారి మీద గెలుస్తారా అనేది ఇప్పుడు చర్చ అనమాట. సో ఇది అద్దంకి అప్డేట్స్. థ్యాంక్ యూ.